అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈ వీడియోలో నేను హిందూ సమాజం యొక్క ఆత్మజ్ఞాన కేంద్రం అనే టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. హిందూ సమాజం యుగ యుగాలుగా వర్ధిల్లడానికి ప్రధాన కారణం హిందూ సమాజం యొక్క ఆత్మజ్ఞాన కేంద్రం. బౌద్ధం, జైనం మొదలైన మతాలను తట్టుకుని నిలబడిన, లేక ఆ తర్వాత వచ్చిన ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలను ఎదిరించి నిలబడిన, అందుకు కారణం హిందూ సమాజం తన ఆత్మజ్ఞాన కేంద్రం గురించిన స్పృహను కోల్పోకుండా ఉండడమే. అక్రమార్కులుగా వచ్చిన దుండగులు తమ దేవాలయాలను ధ్వంసం చేసిన, అపవిత్రం చేసిన, తాము ఆదర్శంగా భావించే పుణ్యమూర్తులను అవమానించిన, చిత్రహింసలు పెట్టిన హిందూ సమాజం ఇప్పటికీ తమ దేవీ దేవతల పూజలను అంటిపెట్టి ఉండడానికి, సాధుసంతులను గౌరవిస్తూ వారిని అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉండడానికి ఆ ఆత్మజ్ఞాన కేంద్రం యొక్క అవగాహన ఎంతో కొంత మిగిలి ఉండడమే కారణం. వచ్చిన దుండగులు తమను సుల్తానులుగా, సుఫీలుగా ప్రకటించుకున్నారు. వాళ్ళ భుజశక్తిని ప్రదర్శించుకున్నారు. సర్వశక్తివంతమైన అల్లా పనుపున తాము యకృత్యాలు సాగిస్తున్నామని, ఆయన అంతిమమైన, ఇక ముందు ఏ విధమైన మార్పులకు అవకాశం లేని సందేశాన్ని వ్యాపింపచేయడమే తమ ఏకైక జీవన కార్యమని ప్రకటించుకున్నారు. ఇస్లామీ దుండగులు ఎన్నో రకాల ప్రలోభాలు చూపించినా, మరెన్నో రకాలుగా బెదిరించిన, వాటికి లొంగక హిందూ కన్యలు, గృహిణులు వందలు వేలుగా తమ జీవితాలను అగ్నిజ్వాలలకు ఆహుతి చేశారు. దానికి కూడా ఇంకా మిగిలి ఉన్న ఆత్మజ్ఞాన కేంద్రం గురించిన అవగాహనమే కారణం. తమ కంటే చాలా పెద్ద సంఖ్యలో ఉన్న, తమ వద్దనున్న ఆయుధాల కంటే ఆధునికమైన మారణ ఆయుధాలు కలిగి ఉన్న మూకను హిందూ సమాజం ఎదుర్కోవలసి వచ్చింది. అటువంటి సమయంలో కూడా ముక్కు పచ్చలారిన తమ యువ కిశోరాలను, వందల వేల మందిని యుద్ధానికి పంపడానికి వెనుకాడలేదంటే ఆ ఆత్మజ్ఞాన కేంద్రం గురించిన అవగాహన మిగిలి ఉండడమే అందుకు కారణం. ముస్లింలకు స్పెయిన్లో ఏ గతి పట్టిందో అలాంటి స్థితినే తలుచుకుంటే హిందూ సమాజం ఈ దేశంలో కూడా పట్టించగలిగి ఉండేది. అటువంటి భయంకరమైన మానవ హోమం సంభవించకుండా హిందూ సమాజాన్ని నిలవరించి తమ చేతిలో ఓడిపోయిన పరాయి మూకలకు ఎలాంటి పరాభవం చేయాలని ఖురాన్లోని, సున్నాలోని ప్రవక్త ప్రబోధించాడో అలాంటి పరాభవం జరగకుండా చూసింది కూడా ఆ ఆత్మజ్ఞాన కేంద్రం గురించిన అవగాహనమే. క్రైస్తవ మత ప్రచారకులు సుయోజితమైన, విషపూరితమైన ఆక్రమణను సాగించారు. హిందూ వారసత్వపు బాహ్య రూపాలపైన, అంతరంగంపైన వారు దాడి చేశారు. హిందూ సమాజపు అంతరంగంపై విషపూరితమైన దాడి చేసినప్పుడు హిందూ ఆత్మజ్ఞాన కేంద్రం గురించిన అవగాహన మరోసారి పైకి లేచింది. ఇంతకే ఆ హిందూ సమాజపు ఆత్మజ్ఞాన కేంద్రం ఏమిటి? మన మధ్య ప్రచారం అవుతున్న ప్రవక్త మతాలు అంటే ఇస్లాం, క్రిస్టియానిటీ మతాల యొక్క పరిభాషలు మనల్ని ఎంతగానో గందరగోళానికి గురిచేశాయి. ఆ పరిభాషల ప్రభావంతో అంధకారమే వెలుగుగా ప్రస్తుతింపబడుతున్నది. దెయ్యమే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. దుర్గుణాలే సుగుణాలుగా కొనియాడబడుతున్నాయి. ఇలా ఇంకెన్నో తారుమారుగా వ్యవహరింపబడుతూ ఉన్నాయి. హిందూ సమాజం యొక్క ఆత్మజ్ఞాన కేంద్రం ఏదో ఒక పుస్తకంలో లేదు. అది అందించింది జెహోవాయా, అల్లాయా, అది అందినది ఎవరికి, ఎవరి ద్వారా అందినది మొదలైన అంశాలు అప్రస్తుతాలు. మానవ జాతిని వినాశనం నుండి కాపాడేది ఒకానొక ప్రార్థనా స్థలంలో, ఒకానొక రీతిలో జరిగే ఆరాధనయో, ఆ ఆరాధన నిర్వహించే మతాధిపతుల యొక్క బృందమో కాదు. వారు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి బలప్రయోగం చేసినా, మోసం చేసినా అంతా మన మంచి కోసమే అని నమ్మే మూఢనమ్మకం అసలే కాదు. ఈ సూత్రీకరణాలు, వాటి ద్వారా ప్రచారం చేయబడుతున్న మత విశ్వాసాలు ఇవన్నీ కూడా పునర్జన్మ లేదని విశ్వసించే మానవ స్వభావం, దానివల్ల దారితోచక కొట్టుమిట్టాడే ప్రయాసల నుండి పోషణ పొందుతూ ఉన్నాయి. తనవైన ఉపాసనా విధానాలు, సాంస్కృతిక జీవనం, సాంఘిక జీవనం ఆ ఆత్మజ్ఞాన కేంద్రాన్ని ఆశ్రయించుకుని వర్ధిల్లినాయన్న వాస్తవాన్ని హిందూ సమాజం విస్మరించింది. ఫలితంగా మతాలు ముసుగు ధరించి మా దేవుడినే ఆరాధించండి అనే గుంపులను ఎదుర్కొనే సమయంలో ఎదురుదాడి చేయక స్వీయ రక్షణ నిమిత్తం అటూ ఇటూ చూసే స్థితికి దిగజారింది. జై శ్రీరామ్. కృష్ణార్పణ.